మళ్ళీ వాళ్ళ అక్కని తీసుకురమ్మటంతో అక్కడ ఉన్న గౌతమ్ అయితే మాలిని కళ్ళకి గంతలు కట్టి మరి అక్కడి నుండి తీసుకొని మళ్ళీ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మాలిని అయితే "ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావు గౌతమ్" అని చెప్పినా సరే అంతా వినకుండా మాట్లాడకుండా అయితే సైలెంట్‌గా మళ్ళీ దగ్గరికైతే తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మల్లి అయితే ఎలాగైనా సరే ఇక్కడి నుండి తప్పించుకోవాలి అని చెప్పి అక్కడ ఉన్న డోర్‌నైతే గట్టిగా తీస్తూ ఉంటుంది. అలా అక్కడ ఉన్న డోర్‌నైతే తీయడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంతలో వసుంధరాదేవి దగ్గరికైతే గౌతమ్ వాళ్ళ అమ్మ వచ్చి దీనివల్లే మా కుటుంబంలో అన్ని సమస్యలు వస్తున్నాయి. దీన్ని ఎలాగైనా సరే చంపేయాలి అని చెప్పేసి అయితే ఒక కర్రని తీసుకొని వస్తూ ఉంటుంది. అది గమనించకుండా అయితే అక్కడ ఉన్న వసుంధరాదేవి అయితే పేపర్‌ని చదువుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ వాళ్ళ అమ్మ అయితే వసుంధరాదేవి తల మీద గట్టిగా కొడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వసుంధరాదేవి అయితే అబ్బా! అని చెప్పేసి అయితే కింద పడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న మళ్ళీ వాళ్ళ డోరు అయితే ఊడిపోవటంతో ఎవరూ లేరు అని చెప్పేసి అయితే మళ్ళీ బయటికి వస్తూ ఉంటుంది. ఎలాగైనా సరే అతను వచ్చేలోపు నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. నా బిడ్డను నేను కాపాడుకోవాలి. అలాగే అక్కకు ఈ బిడ్డని ఎలాగైనా అప్పగించాలి అని చెప్పేసి గౌతమ్ లేకపోవడం చూసి అక్కడి నుండి పారిపోతూ ఉంటుంది. ఎలాగైనా ఆయన వచ్చేలోపు నేను ఇక్కడి నుండి ఎలాగో అలా తప్పించుకుంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు అని చెప్పేసి అక్కడ ఉన్న మళ్ళీ అయితే అక్కడి నుండి పారిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.